హలో ఫ్రెండ్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. అదే మసూర్ దాల్. ఏం చేయాలంటే మనము ఎర్ర కందిపప్పు అండ్ రైస్ 2:1 అనమాట. 2 ఎర్ర కందిపప్పు అండ్ 1 రైస్ నైట్ సోక్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అందులో ఒక ఇంచ్ అల్లము అండ్ పచ్చిమిరపకాయ వేసుకొని పప్పు అండ్ జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలి రెడీగా. సో అది మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసి పక్కకు ఉంచేసుకోవాలి. దీంట్లోకి ఏ చట్నీ అయినా సరే బాగుంటుంది. నేనేమో పప్పుల చట్నీ చేశాను. అది కూడా చాలా ఈజీ అండి, ఏం లేదు. పప్పులు అండ్ పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, చింతపండు వేసాను, తర్వాత వేసాను అనమాట. వెల్లుల్లి, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టి రెడీగా ఉంచుకోవాలి. అందులోకి తాలింపు కంపల్సరీ అండి, తాలింపు వేస్తేనే చాలా బాగుంటుంది. బేసిక్ తాలింపు ఆయిల్, తాలింపు గింజలు, శనగపప్పు అండ్ నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు వేసేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి రెడీగా. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంది. మనకు కావాలంటే ఇందులో క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, అవి కూడా పీసెస్ మిక్సీలో వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ట్రై చేయండి మీరు కూడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోస్ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ట్రై చేసి డెఫినెట్గా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.